గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు తెర వెనుక కథల్లో మనము వచ్చిన గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, మరి ఆ రోజుల్లో ఉన్న ఆ అనుభవాలు కానీ ఈరోజు మన తెర వెనుక కథలలో కూడా మాట్లాడుకుందాం. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, చాలామంది యాక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఆ రోజుల్లో మీరు వర్క్ చేసిన చిరంజీవి గారితో ఏ మూవీ చేశారు? మగధీరుడు అనే సినిమాకి చిరంజీవి గారు హీరో, జయసుధతో చేశారు ఫస్ట్ టైం. ఓకే. చిరంజీవి, జయసుధ, రావుగోపాలరావు, సత్యనారాయణ, రోజారమణి, 20 మంది యాక్టర్లు ఉన్నారు దాంట్లో. బాపిరెడ్డి గారు డైరెక్టరు, నేను కో డైరెక్టరే అప్పటికి. ఓకే. అసిస్టెంట్ పోయింది, కో డైరెక్టర్ అయ్యాను అప్పటికి. చిరంజీవి గారు ఆ రోజుల్లో ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అవును. సో స్టార్టింగ్ కూడా కాదు, కొన్ని పిక్చర్లు వచ్చినాయి అప్పటికే. అప్పగా అదేంటది ఏంటంటే అంటే మెగాస్టార్ గా ముందు ఉన్న ఫేజ్ అది. మంచి వచ్చి పిక్చర్లు వచ్చినాయి. ఆ పిక్చర్ కూడా వచ్చింది, ఏదో మాధవితో చేశాడు. ఆ పిక్చర్ ఏంటది? ఖైదీ కూడా వచ్చింది. ఖైదీతో టర్నింగ్ పాయింట్ కదా సార్ వచ్చింది. అప్పుడు కొంచెం నిలబడ్డాడు ఆయన, మంచి ఆర్టిస్ట్ నిలబడ్డాడు ఆయన. దాదాపు ఆల్మోస్ట్ బికమింగ్ స్టార్ అయ్యాడు, కానీ మెగాస్టార్ అనే పేరుకు దగ్గర ఉన్నాడు అప్పటికైనా. ఓకే. మరి చిరంజీవి గారు నాతో బాగున్నారు ఆయన. చిరంజీవి గారితో ఒకటి చెప్పాలి, ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. చెప్పండి సార్. బాపినీడు గారు డైరెక్టర్, విజయ్ బాపినీడు. ఆయన చాలా సినిమాలు తీశాడు, బొమ్మరిలో ఆయన తీశాడు. ఆయనతోటి అది మా మెడ్రాస్లో సాలిగ్రామంలో మా ఇల్లు ఆయన ఇల్లు పక్క పక్కనే. నేనేం చేసింది తెలుసు కాబట్టి నన్ను పిలిచారు కో డైరెక్టర్గా. నేను వెళ్ళాను. దానికి జరుగుతూ ఉండగా చిరంజీవి గారుకి ఎవరైనా గ్రాస్ప్ చేస్తారు, వాడు టాలెంట్ అనేది వాడు గ్రాస్ప్ చేస్తాడు ఈజీగా. నేను చెప్పే మాటలను బట్టి, జరిగే పనిని బట్టి ఆయన అర్థమైంది ఈ టాలెంట్ ఉందని తెలిసింది. తెలియదు. ఒకరోజు బాపిరెడ్డి గారు ఊరికి వెళ్తూ, రాగా 4 రోజులు మీరు డైరెక్ట్ చేయండి రాజు గారు, నేను ఊరికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత నేను చేసుకుంటానని. ఆ 4 రోజులు ఏం చేయాల్సింది, ఆ పిక్చరు తాయినుడి అనే కన్నడ పిక్చరు. తాయినుడి ఉంది, కొడితే వస్తుంది, విష్ణువర్ధన్ ఎవరో చేశారు ఆ పిక్చర్ది. మేము మాకు అలవాటు ఏంటంటే బాపిరెడ్డి గారికి నాకు రోజు నైట్ కూర్చోవడం, VHS క్యాసెట్లు పెట్టుకోవడం, ఒక్కో షార్ట్ రాసుకోవడం, పొద్దున అదే షార్ట్లు తీయడం మార్చకుండా. ట్రాలీ ఉంటే ట్రాలీ, క్లోజ్ ఉంటే క్లోజ్, అది ఏముందో అదే తీస్తాం. ఇట్లా అలవాటు ఉంది. దానిలో రాసుకున్నాం ఇద్దరం. నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను షూటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ డే. ఓకే. నేనే చేస్తున్నాను. ఎవరు? లోక్ సింగ్ కెమెరా, చనిపోయాడు లోక్ సింగ్, తెలుసుగా. ఆర్ట్ డైరెక్టర్ చేయాల్సిన పని ఆయన చేయబోయి నిప్పు తగలబెట్టుకోవడం ఉంటే ఇట్లా పోసాడు, నీరు క్యాన్తో పోసాడు పెట్రోల్. అది వచ్చి ఈయన కాలిపోయాడు సెట్లోనే. మందంట కాదులే, తర్వాత ఇంకో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి చనిపోయాడు. ఓకే. అక్కడ నేను వచ్చాను. నేను వచ్చి నెక్స్ట్ డే లోక్ సింగ్ గారు ఇక్కడ చిరంజీవి గారు క్లోజ్ పెట్టండి అక్కడ చెట్టు దగ్గర అని చెప్తున్నా. ఇది చూసి ఈ లిస్టు చూసి చెప్తున్నా, ఇక్కడ క్లోజ్ పెట్టండి ముందు, తర్వాత చాలా వేస్తున్నాం అని చెప్తున్నా. రాజుగారు ఏంటది అన్నాడు చిరంజీవి గారు. ఇది లిస్ట్ సార్, ఇలాగే చేయాలి షూటింగ్ చేయమని రాసుకున్నాం రాత్రి. తాయినుడి అన్నాడు. ఇటువంటి అన్నాడు. చించాదు బారేశాడు, లిటరల్గా చించాదు బారేశాడు. ఇది డైరెక్షన్ దాని వల్ల అది కావాలి సార్, మీకెందుకు రాజుగారు, మీ ఇష్టం చోటు తీయండి అన్నాడు. ఓకే. థ్యాంక్ యూ సార్, చేయనా బాగా ఏమన్నా, నేను ఉన్నా కదా, మీకెందుకు మీరు చేయండి, మీకు నచ్చినట్టు చేయండి అన్నాడు. అయితే లోక్ సింగ్ లైటింగ్ మార్చే అన్న, డైరెక్టర్ అయిపోయాం కదా, మరుక్షణ లైటింగ్ తీసుకోబడే తీసి కాదు, వేరే అక్కడ పోతుంది కదా, వెనక లైట్ పెట్టి పొగ పెట్టండి అక్కడ, ఇలా ఉండదు సార్ మీకు అని నేను చెప్పి ట్రాలీ గీలి జూమ్ చెప్పాను. చేశారు, ఎంజాయ్ చేస్తూ చేశాడు ఆయన. నేను చేసిన 3 రోజులు పొంగిపోయాడు ఆయన. అంత నా సినిమాలో ఇప్పుడు మీరు చూసినా కూడా నా షాట్లు వేరుగా ఉంటాయి, మీకు తెలిసిపోతాయి. అది చేస్తున్నా. చేసినప్పుడు బాపిరెడ్డి గారికి ఎవరో చెప్పారు వెళ్ళి, ఒక ఆయన వెళ్ళి ఇక్కడ చూసిన ఆయన, బాపిరెడ్డి గారు మీ సినిమా చెడగొట్టాడు రాజు గారు, మీరు అనుకున్నట్టు తీయలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు తీసి పడేశాడు అని చెప్పాడు. వారిని నాశనం చేసి పడతాడుగా రాజుగారు అన్నాడు ఆయనతోటి. 3 days తర్వాత ఎడిటింగ్ అప్పుడు కూడా చిరంజీవి చూడడానికి వచ్చారు. కాదు షూటింగ్కి వచ్చారు. ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు చిరంజీవి గారు, సారీ సార్, ఏమనుకోవద్దు సార్, మీ రాజుగారిని పెట్టిపోయిన అనవసరంగా మొత్తం చెడతపోయాడు కదా, సారీ సార్ అన్నాడు. ఎవడు చెప్పింది? ఎక్సలెంట్ తీశారు రాజుగారు, A-class తీశాడు ఆయన, మీరు చూసుకోండి సినిమా తెలుస్తుంది. అదే మీరు చెప్తే బాగానే ఉంటుంది సార్ అన్నాడు. తర్వాత చూశారు ఎడిటింగ్ రూమ్లో, రష్ వస్తుంది కదా, వచ్చినా చూసి అబ్బా నీ అమ్మ
నా సినిమాకే హైలైట్ అన్నాడు. అంటే బాబు గారు మంచివాడే పాపం, ఎమోషన్ ఆపుకోలేక అన్నాడు కానీ నా చూసినామంటే నా సినిమా మొత్తాన్ని హైలైట్ రాజు గారు మీరు తీసింది అన్నాడు. సూపర్. అట్లా దాంతో కలిసిన తర్వాత ఆ చిరంజీవి గారు ఇక ఆటోమేటిక్ కోఆపరేట్ చేస్తారు కదా, నన్నే డైరెక్టర్గా చూశారు. ఆ సినిమా మొత్తం ఆయన ఉన్నా కూడా నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అనేక షాట్లు సీన్లు నేను తీసా. అందరికీ తెలుసు, సాంగ్స్ కూడా తీసాను నేను. సూపర్ ఉంది. ఇప్పుడు తెలిసిపోతుంది కలర్ డిఫరెన్స్, అంతా డిఫరెన్స్ ఉంటుంది. మగధీరుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు మగధీరుడులో ఏ డ్రెస్ వేసుకున్నారో చిరంజీవి గారు, వాళ్ళ అబ్బాయి మగధీరలో అదే డ్రెస్ వేసుకున్నాడు. సేమ్ గెటప్, సేమ్ అదే గెటపే, కొంచెం మార్పులతోటి. అది అలాగే చిరంజీవి గారితో పరిచయం అయింది. ఇక మిగతా హీరోలందరూ ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క హీరో అలా చేసాం. నైస్ సార్. ఏంటంటే జర్నీ అనేది కూడా చాలా డిఫరెంట్, కానీ అంచనా అంటే పెద్దవాళ్ళతో ఉన్న పరిచయాలు కానీ మీరు బిహేవ్ చేసినది కానీ అన్నీ చెప్తూ ఉంటే ఇలా ఉండేదా చిరంజీవి గారి గురించైనా కానీ ఎన్టీఆర్ గారి గురించైనా కేశవనాథ్ గారి గురించైనా చాలా బాగా అనిపించింది సార్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఫోటో తీసుకోవడం, నా ఫోటో ఒకటి ఉంది చూపిస్తా. అది కూడా నేను అడగలేదు, చిరంజీవి గారు రాజు గారు అండి అని చేయబెట్టి తీసుకుని. ఈ బుక్లో అయితే ఉంది సార్. ఉందా? అదే ఆయనే పిలిచి, నేను తీసుకోవాలా, నేను ఎవరిని ఫోటో అడగాను, ఎన్టీఆర్ని కూడా అడగలేదు. నేను గమ్మున కూర్చొని ఉండేవాడిని సెట్లో ఉంటే. బాపిండి గారు రాజుగారా మీరు వేయించుకోండి ఫోటో అన్నాడు నన్ను. అప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, ఆ రాజుగారికి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, సోమరావు గారు వాళ్ళతో ఫోటోలు ఉంటాయండి, మన ఫోటో పెద్ద ఆయనకి లెక్కలది కాదు అన్నారు ఆయన. నేను చెప్పాను, సార్ మీరు కూడా మంచి టాప్ హీరో సార్, అటు అనకండి సార్, నేను ఎందుకు అడగనంటే నేను అడిగితే కాదంటే నాకు చాలా బాధగా ఉంటుంది సార్, అందుకని అడగండి సార్. భలే వారు రండి సార్ అని అప్పుడు భుజం మీద చేసి ఆ ఫోటో తీశారు. అలా ప్రతి ఫోటోకి ఒక కథ అయితే సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగా విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు, మీ ఛానల్ వారికి, మీ స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదాలు. Thank you very much. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.